పెన్సిల్ పౌచ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. పొడవు 12 ఇంచెస్, వెడల్పు 11 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఫామ్ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నాన్ ఓవెన్ కంటే కూడా ఫామ్ షీట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ గ్యాప్లో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. పొడవులోనే డ్రా చేసుకోవాలి. 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, అటువైపే డ్రా చేసుకోవాలి. ఇదేంటంటే నేను దీనికి అస్తర్ వేయలేదండి, కానీ నేను వీటికి అస్తర్ వేస్తున్నాను. సో మీరు కావాలంటే అస్తర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడవు 12 ఇంచులు ఉంది కదా, అటువైపే జిప్ అనేది అటాచ్ చేయాలి. జిప్ని ఇలా రివర్స్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసిన తర్వాత పైపింగ్ కోసం నేను ఇలాగా బిస్కెట్ కలర్ పైపింగ్ తీసుకున్నాను. దీని పైన ఇలా వేసేసుకోవాలి. మీరు అస్తర్ వేసినట్లయితే బ్లాక్ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేయండి. అలాగే రెండో వైపు కూడా. ఇప్పుడు రెండింటిని మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేసేయాలి. రన్నర్ ఎక్కించి ఒకసారి తీసి మళ్ళీ ఎక్కించాలండి. రెండు వైపులా కూడా క్లోజ్ ఉండాలి. ఇలా ఎక్కించిన తర్వాత రివర్స్ తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పేసుకొని సమానంగా పెట్టుకొని కార్నర్స్ ఎక్కడి వరకు వచ్చినాయో చూసుకుని మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఉండాలండి, సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా కార్నర్స్లో మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి. మనం మార్క్ చేసుకునేది జిప్ సమానంగా వచ్చే విధంగా సెట్ చేసుకొని క్లిప్స్ పెట్టేయండి. ఒకవైపు అయితే స్టిచ్ చేసేసాను, ఇంకోవైపు నేను హ్యాండిల్ పెట్టానండి. హ్యాండిల్ని ఇలా మధ్యలో జిప్ దగ్గర పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేయాలి. జిప్ ఉంది చూసారా, గట్టిగా జిప్ దగ్గర ఈ హ్యాండిల్ అనేది రావాలి. ఇలా వచ్చే విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేయాలి. నేను మర్చిపోయి స్టిచ్ వేసేసాను, అందుకే మళ్ళీ స్టిచ్ తీసి వేయాల్సి వచ్చింది. ఇప్పుడు 4 కార్నర్స్లో కూడా జస్ట్ 1 ఇంచ్కి బాక్స్ లాగా డ్రా చేసుకోండి. 1 ఇంచ్కి ఇలా బాక్స్ లాగా 4 వైపులా డ్రా చేసుకుని కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్నప్పుడు బాక్స్కి కరెక్ట్గా మీరు మార్క్ ఎక్కడైతే కట్ చేశారో అక్కడ మాత్రమే కట్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా పైకి మాత్రం కట్ చేయొద్దు, మళ్ళీ చిన్నది అయిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత కట్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ సైడ్లో పట్టుకోవాలండి పీస్ని చూపించినట్టు. దానికంటే ముందు ఈ సైడ్స్ ఇప్పుడే మనం దీనికి పైపింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత వేస్తే నీట్గా రాదు. అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో కట్ చేసిన వైపు కాకుండా దాని ఆపోజిట్ వైపు ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసేయండి. ఇలాగే 4 వైపులా కూడా వేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి నేను అస్తర్ వేయలేదు, కానీ నాకు వచ్చిన ప్రతి ఆర్డర్కి కూడా అస్తర్ వేస్తున్నానండి. ఇది నేను మర్చిపోయాను అనమాట. కానీ నేను ఏంటంటే మళ్ళీ అది వేసినప్పుడు వీడియో చేద్దాము అనుకున్నాను, కానీ నాకు అంత టైం లేదు. ఈలోపు మీరు చాలామంది అడుగుతున్నారన్న ఉద్దేశంతో ఇలా చూపించేస్తున్నాను అనమాట. అస్తర్ వేస్తే ఏంటంటే బాగుంటుంది. క్రయాన్స్ అవన్నీ పెట్టుకున్న ఒకవేళ డస్ట్ అయినా కూడా ఈజీగా వాష్ చేయొచ్చు అనమాట. అంతేనండి, చాలా ఈజీగా పెన్సిల్ పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.